ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా? పడాల్సిందే కదా. నాన్న నాకు మళ్ళీ రాడు. ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి, కడపకి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దయచేసి నిజం ఏదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు, తిరుగుతుంటారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మనకి మన కడపకి, పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈరోజు ప్రొద్దున అమ్మ ఫోన్ చేసింది నాకు, భయపడుతుంది. పాప నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా? తప్పు చేస్తే భయపడాలనా? ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు. ఏదో ఒక రోజు మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో,
తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.